మనుషుడు ఏం విత్తుతాడో ఆ పంటనే కోస్తాడు అంటే దాని అర్థం ఏంటంటే, దేవుణ్ణి ఏ విధంగానైనా ఒక మనుషుడు నష్టపుచ్చాలని చూస్తే, దేవుణ్ణి ఏ విధంగానైనా ఒక మనిషి అడ్డగించాలని చూస్తే, దేవుణ్ణి ఏ విధంగానైనా ఒక మనిషి డ్యామేజ్ చేయాలని చూస్తే అది వాడి జన్మలో జరగదు, వాడి తరం కాదు. పైగా వాడు ఏం విత్తనం అయితే విత్తుతాడో దానికి సంబంధించిన పంటనే కోస్తాడు. కానీ ఎవడు దేవుణ్ణి వికరించలేడు, దేవుణ్ణి ఎవరు కూడా భంగపరచలేరు, అభ్యంతరపరచలేరు, డ్యామేజ్ చేయలేరు, ఆయనని, ఆయన ప్రణాళికని అని ఈ మాటలో అద్భుతమైనటువంటి ఆంతర్యం ఉంది, అర్థం ఉంది. అయితే దీనికి ముందు ఏమన్నాడంటే మోసపోకండి అన్నాడు. ఈ మోసపోకుడి అనే మాట కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయంలో కూడా, మోసపోకుడి, అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా అని, ఆ తర్వాత ఎవరెవరు దేవుని రాజ్యానికి వారసులు కారో అక్కడ చెప్తాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, మీరు మోసం విషయంలో జాగ్రత్తగా ఉండాలి అని హెచ్చరిక చేశాడు. ఇప్పుడు మనం అమాయకంగా ఉండి వివేచన లేకుండా ఉండి మోసపోయే అవకాశం ఉంది. అదే మొదటి కొరింథీ పత్రిక 2వ అధ్యాయంలో ఓ మాట అంటాడు, అయినవాడు వివేచించలేడు కానీ ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటిని వివేచిస్తాడని కొరింథీయులకు రాసినటువంటి 4వ వచనంలో ఉంటుంది. చూడండి 14-15. ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయంలోనూ అంగీకరింపడు. 15వ వచనం చూడండి, ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటిని వివేచించును గాని అతడు ఎవని చేతనైనను వివేచింపబడడు. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచిస్తాడు, అన్నిటినీ పరిశీలిస్తాడు, అంత తొందరగా మోసపోడు, అతడు వివేచనతో అడుగులేస్తాడనే మాట ఇక్కడ మాట్లాడాడు. ఎవరిని కూర్చున్నాడు? ఆత్మ సంబంధులను గూర్చి. మనల్ని కూడా దేవుడు శరీర సంబంధులుగా చూడలేదు, మనల్ని ఆత్మ సంబంధులుగా చూస్తున్నాడు. పరిపూర్ణంగా ఆత్మ సంబంధులుగా చేయాలని దేవుడు ఆరాటపడుతున్నాడు. బాగా వినాలి, భలే నచ్చింది నాకు ఆ మాట. చురుకుదనం, కొద్దిగా వివేచనతో అడుగులు వేయటం అనేది మనకు దేవుడు ఆయన కృపతో ఇచ్చినటువంటిది. అది అందరికీ అనుగ్రహించాడు పరిశుద్ధాత్మని. జ్ఞాన వివేకములకు ఆధారముగు ఆత్మను మనకు అనుగ్రహించాడు. కాబట్టి మనం మంపు రకాలుగా ఉండకూడదు. కానీ ఏం చేద్దాం, దేవుడు ఆత్మనిచ్చాడు, వాక్యాన్ని ఇచ్చాడు, ఎన్ని ఇచ్చినా కొన్నిసార్లు మోసపోతానే ఉన్నారు. మనల్ని మోసం చేయునవి ఏవి? ఫస్ట్ అయితే దేవుడు ఏమన్నాడు? వివేచన గలవారై చురుకుగా ఉండండి. నన్ను ఎరగక ముందు ఒకవేళ మీరు మంపుల్లాగా ఉన్నా, నన్ను ఎరిగిన తర్వాత, వాక్యం వింటున్న తర్వాత, భక్తి నేర్చుకుంటున్న తర్వాత మీలో వివేచన రావాలి, చురుకుదనం రావాలి. పద్దాకలు సోదరులాగా ఉండవాకని చెబుతున్నాడు నా భాషలో చెప్పాలంటే. మనల్ని మోసం చేసేది ఎవరు? బైబిల్ గ్రంథంలో మరి మనుషుల చేతుల్లో మోసపోయిన వాళ్ళు ఉన్నారు. ఉదాహరణకి మనుషుల చేతుల్లో మోసపోయిన వాళ్ళు ఎవరంటే, కన్న కొడుకుల చేతుల్లో మోసపోయాడు యాకోబు. యోసేపును ఐగుప్తుకు అమ్మి ఆ యోసేపు అంగీని ఒక మేకను చంపి దాని రక్తంలో ముంచి తీసుకొచ్చి తండ్రికి చూపించారు. తండ్రి, అరణ్య మార్గంలో మాకు దొరికిన ఈ వస్త్రాలు, ఇవి మా తమ్ముడైన యోసేపు అంగీలాగున్నాయి పూర్వమన్నాడు. ఎందుకంటే అది యోసేపు అంగీ, యాకోబే కుట్టించింది అద్దాల అంగీని. ఆ రక్తంతో తడిసినటువంటి అంగీని చూసేసరికి అది మేక రక్తమా లేకపోతే మనుష్య రక్తమా పాపం తెలియదుగా. అమ్మో, ఏ క్రూర మృగమో నా యోసేపును తినేసింది అని చెప్పి చాలా సంవత్సరాలే ఏడుస్తాడు యాకోబు. కన్న బిడ్డల చేతిలో మోసపోయిన తండ్రి. వాళ్ళ తండ్రి విషయంలో అంతే చేశాడు అనుకోండి. ఇప్పుడు అదే జరిగింది. వాళ్ళ గురించి చెప్పాలంటే మోసగాడు అని పేరు పెట్టుకున్న యాకోబు జీవితమే సరిపోద్ది పోయినటువంటి విషయం. వాస్తవానికి యాకోబు తండ్రిని మోసం చేశాడు, అన్నను మోసం చేశాడని అనుకుంటాం, కానీ చేసిన మోసాల కంటే పాపం మోసపోయింది ఎక్కువ. ఇప్పుడు అన్న కూర తినేటప్పుడు ఏమని ప్రమాణం చేశాడు? తమ్ముడికి దారాదాతం చేస్తున్నాను, ఇక నుంచి మా ఇంట్లో జ్యేష్ఠుడు వాడే, నేను కనిష్ఠుణ్ణి, వాడు జ్యేష్ఠుడు. ఎందుకు? చిక్కుడుగాయల కూరకి. వీడికి ఆకలి అవుతుంది, వాడు చిక్కుడుగాయల కూర పెడుతున్నాడు, అది తీసుకుంటా అన్న తమ్ముడికి వాగ్దానం చేస్తున్నాడు. ఏంటంటే, బాయ్ నువ్వే ఇక జ్యేష్ఠుడివిరా, జ్యేష్ఠపు హక్కు నీదే అని చిక్కుడుగాయల కూర తీసుకొని ఆ మాట చెప్పాడు. మరి చెప్పినప్పుడు జ్యేష్ఠుడిగా ఇక నువ్వే అన్నప్పుడు జ్యేష్ఠుడికి దక్కాల్సినటువంటి ఆశీర్వాదం కూడా ఎవరికి దక్కాలి? జ్యేష్ఠుడి దీవెనలు ఎవరికి దక్కాలి? యాకోబు దక్కాలి. కానీ ఇస్సాకు, నా కుమారుడవైన ఏశావు, నా పితరుల యొద్దకు నేను దిగిపోక మునుపు నిన్ను ఆశీర్వదిస్తాను, దీవిస్తాను, అడవికి వెళ్ళి ఆహారాన్ని సేకరించి తీసుకొని రా, అది తిని నేను నిన్ను దీవిస్తాను అన్నాడు.
అప్పుడు ఏశావు ఏమనాలి? ఎందుకు తండ్రి నన్ను దీవిస్తున్నావు అని అడిగితే, నా పెద్ద కుమారుడివిరా, జ్యేష్ఠుడివి, కాబట్టి నేను నిన్ను ప్రభునామంలో దీవించాలి అని తండ్రి చెప్పినప్పుడు ఏశావు ఏమనాలి న్యాయంగా? ఐఎమ్ సారీ డాడీ, ఇది నీకు తెలియదు అనుకుంటాను, నేను జ్యేష్ఠత్వపు హక్కుని చిక్కుడుగాయల కొరకు అమ్మేశాను. ఏం కొరకి? చిక్కుడుగాయల కొరకు అమ్మేశాను. అదంత ప్రాముఖ్యం కాదని నేను అనుకుంటున్నాను. అది వాడు కొనుక్కున్నాడు చిక్కుడుగాయల కూర ఇచ్చి. ఎవరు? కాలంటకం ఇచ్చి యాకోబు కొనేశాడు. ఇప్పుడు జ్యేష్ఠుడు యాకోబు. నేను వాడు త్యాగం చేశాడు, ఆ రోజే అనేశాను కాబట్టి జ్యేష్ఠుడుగా దక్కాల్సినటువంటి ఆశీర్వాదాలకు అర్హుడు యాకోబే, నేను కాదు అనాలి. రైతే ఎవరు? ఏశావు. కానీ ఏం చేశాడు? అక్కడేమో చిక్కుడుగాయల కూర తిని జ్యేష్ఠుడి నువ్వేరా అని మళ్ళీ తండ్రి నిన్ను దీవిస్తాను నాయన అనగానే గుట్టుకుపోయాడు బిడ్డ. పాప ఏటాడు తీసుకొచ్చి తండ్రికి పెట్టేసి ఆ దీవెనలు కొట్టేయడానికి. అంటే ఇప్పుడు ఎవరెవరిని మోసం చేయడం ట్రై చేశారు? కానీ పేరేమొచ్చింది? మోసగాడని పేరు యాకోబుకు ఉంది, కానీ బతుకంతా మోసపోవటమే. ఈ తంతు తల్లి విని ఎట్లనో యాకోబుకి ఏశావు గెట్టపేసి పంపించి తండ్రిని మాయ చేసి ఆ దీవెనలు వచ్చేటట్టు చేసింది కాబట్టి సరిపోయింది. కానీ లేకపోతే అన్న మోసం చేసేవాడుగా. కాబట్టి అది అట్లా. సరే, ఇది జరిగిన తర్వాత మామయ్య దగ్గరికి పోయాడు. మామయ్య కూతురు రాహేల్ నచ్చింది. ఆ రాహేల్ని ఇష్టపడ్డాడు. రాహేల్ని నేను చేసుకుంటాను, ఓలిగా నీకు ఇవ్వడానికి నా దగ్గర ఏం లేదు, ఏం చేయమంటావు అంటే 7 సంవత్సరాలు నా దగ్గర కొలువు చేయనాయన, మా అమ్మాయిని నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను అన్నాడు. పాపం 7 సంవత్సరాలు కష్టపడి కొలువు చేశాడు. ఏంది గొర్రెలు కాశాడు. 7 ఏళ్ళు అయిన తర్వాత రాహేల్ నుంచి పెళ్లి చేస్తానని రాత్రి వేళ దీపాన్ని అర్పి లేయా నుంచి పెళ్లి చేశాడు. తర్వాత ఇదేంటి మామయ్య ఇట్లా చేశావు, నాకు అన్యాయం చేశావు, నేను రాహేల్ కోసం కదా 7 ఏళ్ళు కొలువు చేసింది, నాకేంది లేయని ఇచ్చావేంటి అంటే, మా దేశపు మర్యాద ఒకటి ఉందయా, పెద్ద అమ్మాయికి పెళ్లి కాకుండా చిన్న అమ్మాయి చేయతి కాదు. అయితే మా దేశంలో ఇంకొక ఆనవాయితీ కూడా, ఇంకొక అవకాశం కూడా ఉంది. ఇద్దరిని చేసుకోవచ్చు, ముగ్గురిని కూడా చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. నువ్వు ఇంకొక 7 ఏళ్ళు కొలువు చేసావంటే ఈ అమ్మాయిని కూడా నీకు ఇచ్చి పెళ్లి. ఇది లేక మళ్ళీ ఒక 7 ఏళ్ళు, పాపం మొత్తం 14 ఏళ్ళు కష్టపడి 2 స్త్రీలను సంపాదించాడు యాకోబు. యాకోబు మామయ్య దగ్గర ఉండి కొలువు చేస్తున్నాడు. ఒకసారి యాకోబు, అల్లుడు, నా ముద్దులు అల్లుడు, మేనల్లుడు, దయ్యా పని చేస్తున్నావు కదా, మచ్చలు గలవి పొడలు గలవి నీ కూలి కింద జీతం కింద పెట్టుకో, మచ్చలు పొడలు లేనివన్నీ నాకు. గొర్రెలు ఈనేటప్పుడు మచ్చలు పొడలు గల పిల్లలు పుడితే అవి నీవి. ఎందుకంటే ఆ మందలో మచ్చలు పొడలు కలిగిన పొట్టేళ్ళు ఉన్నాయి. ఆ పొట్టేళ్ళు ఉన్నప్పుడు పిల్లలు అయ్యే పుడతాయని పాప యాకోబు నమ్మకం. మామ ఏం చేశాడు తెలుసా? మచ్చలు పొడలు గల పిల్లలు ఆ మందలో పొడలు కలిగిన పొట్టేళ్ళని, మగవాటిని ఆ మందలో నుండి డివైడ్ చేసి కొడుకులకి ఇచ్చి, వీటిని ఈ మధ్య లేకుండా తీసుకెళ్ళండి రా, ఈ మగవాటిని ఇక్కడ నుంచి లేకుండా, ఈ మచ్చలు పొడలు గల మగవాటిని లేకుండా తీసుకెళ్ళండి, అప్పుడు మందలో పుట్టేవన్నీ కూడా మచ్చలు పొడలు లేనివి పుడతాయి, వాడికి జీతం ఉండదు, బతుకంతా బాడిగిద్దులాగా మనకు చేయటమే అని గోడలు ఎగరేసి మరి ఇకిలిచ్చి ఆ పని చేశాడు. దేవుడు ఏం చేశాడు? ఈ మందలో నుంచి వాటిని అన్నింటినీ డివైడ్ చేస్తా ఉంటే యాకోబుకి అర్థమైందిగా, అంత తిక్కలోడేం కాదుగా. ఇదేంది మావయ్య, మచ్చలు పొడలు గలవి నీకన్నావు, మరి పొట్టేళ్ళు ఆ జాతులు ఉంటాయి కదా అట్లాంటి పిల్లలు పుట్టేది, మరి వాటిని తీసుకెళ్తే మరి అట్లా పుడతాయి అంటే అది తప్పదు నాయనా, దేవుడికి ఇంత వేడుకో నువ్వు అంతే, నేనైతే ఉంచను. యాకోబు బావమర్దులకి ఇచ్చి పంపించేశాడు. యాకోబు ఏం చేశాడు తెలుసా? దేవుణ్ణి వేడుకున్నాడు. ఇంత దుర్మార్గం నాయనా, సరే నా ముఖం చూడకపోయినా కూతుళ్ళ ముఖం అన్నా చూడాలి కదా, ఇది ఎక్కడి దారుణం అంటే ఒట్టిగా నా చేత ఊడిగని చేయించుకోవాలని కుట్ర పన్నాడు మా మామ. ఈడంత దురాశపరుడు ఇంకొకడు లేడు, దేవుడా నన్ను కనిపెట్టి అన్నాడు. అయితే దేవుడు కార్యం చేశాడు. కార్యం చేసి మందలో మచ్చలు పొడలు లేకపోయినా, అట్లాంటి పొట్టేళ్ళు లేకపోయినా పిల్లలు అయ్యే పుట్టేటట్టు చేశాడు దేవుడు. యాకోబు వరుసగా మోసపోతా రావటం మనుషుల చేతుల్లో, దేవుడు వాటిని యాకోబుకి ప్లస్లుగా మార్చడం అనేది ఒక అద్భుతమైన విషయం. యాకోబు వరుసగా మోసపోతా రావటం, దేవుడు యాకోబుకు తోడై ఉండి చేసిన వాగ్దానాన్ని నెరవేర్చి అతనికి నష్టాలుగా ఉన్నాయని లాభాలుగా మార్చడం. రాహేల్ని ఇస్తానంటే లేయాని ఇచ్చావు నువ్వు, రాహేల్ని ఇస్తానని లేయాని ఇచ్చావు అని బాధపడ్డాడు. యోధా గోత్రం, యోధా ఎవరికి పుట్టాడు? యోధా ఎవరికి పుట్టాడండి? ఆయన ఇష్టపడ్డది ఎవరిని? మరి ఫస్ట్ ఇచ్చింది ఎవరిని? లేయాని. యోధా పుట్టింది ఎవరికి? చదివన్నా చెప్పండి. ఇప్పుడు లేయా యాకోబు భార్య కాలేదనుకో, యోధా ఉంటాడా? యోధా లేకపోతే యోధా గోత్రం ఉంటుందా? యోధా గోత్రం లేకపోతే మనం పాట పాడేవాళ్ళమా?
యూదా అని పాడేవాళ్ళం. యేసయ్యా చూడు ఎక్కడికెక్కడికి లింకో. యాకోబు ఏదేది నష్టం అనుకున్నాడో, ఏదేది మైనస్ అనుకున్నాడో, అయ్యో నేను మోసపోయాను అనుకున్నాడో, ఆ జరిగినటువంటి మోసాలను సైతం దేవుడు ఆయనకు తోడై ఉండి యాకోబుకు ప్లస్గా మార్చిపడేశాడు, దీవెనగా మార్చిపడేశాడు. మరి ఏం చేద్దాం, వరుసగా మోసం చేస్తుండ్రి. ఇకపోతే యోసేపును ఐగుప్తుకు అమ్మేసి అంగీని రక్తంలో తడిపి ఏం ఎరగనట్టు సహోదరులు తీసుకొచ్చి నీ కుమారుడైన యోసేపును ఏ క్రూర మృగమో చీల్చేసి ఇదిగో అంగీ అని ఆధారం ఇస్తే దాన్ని చూసి బావురమన్నాడు. గందరగోళం అయిపోయాడు. దాదాపు 13 నుంచి 15 సంవత్సరాల కాలం అయిపోయింది. ఎంత ఏడ్చుకున్నాడో, దేవుణ్ణి ఎంత మొత్తుకున్నాడో, దేవా నువ్వు నాకు ఇచ్చిన వాగ్దానం ఏమైంది, నేను నీకు తోడై ఉండి నిశ్చయముగా నిన్ను ఆశీర్వదించి నీ సంతతిని వృద్ధి పొందించేదనో, నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నీ చెయ్యి విడవనని వాగ్దానం చేశావు, నా కుమారుడేడయ్యా, నా కుమారుడేడు, ఎందుకు వాడిని కాయలేదు నువ్వు అని ఎంత ఏడ్చుకున్నాడో, ఎంత మొత్తుకున్నాడో మోసపోయి మనుషుల చేతుల్లో. దేవుడు చేసే పని దేవుడు చేసి దేవుడు మౌనంగా ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, యోసేపు ఐగుప్తుకు అమ్మబడకపోతే కరువు కాలంలో యాకోబు సంతతి బతికుండేవాళ్ళ? కానీ మోసపోయాను, అయ్యో నా గుండె గాయమైపోయింది అని యాకోబు మొత్తుకున్నదల్లా యాకోబుకు ప్లస్ అయ్యేటట్టు దేవుడు చేశాడు. బిడ్డలారా, తెలిసి తెలియక అమాయకంగా మనుషుల చేతిలో ఒకవేళ మీరు మోసపోయి ఉంటే యాకోబులాగా, నువ్వు ఈరోజు దేవుని బిడ్డ అయ్యావు గనక ఆ కరుణామైన ఆ దీవెన హస్తం నీకు తోడుగా ఉంటుంది. ఈరోజు నేను మోసపోయానని వేదన పడుతున్నదెల్లా కూడా నీకు ప్లస్ అయ్యిద్ది. దించేటట్టు దేవుడు నీకు చేస్తాడు. అది ఎట్లా జరిగిద్ది అనేది నువ్వు తెలుసుకోవాలంటే కొంచెం నీకు ఓర్పు అవసరం. నీకు ఈరోజు మనుషుల చేత మోసపోయి నష్టంగా పరిణమించినదంతా కూడా నీకు లాభంగా కనపడాలంటే, అది నువ్వు చూడాలంటే కొంచెం టైం పట్టిద్ది. కానీ నువ్వు యాకోబు వంటి వాడు అయితే, యాకోబు వంటి దాని అయితే ఆ దీవెన తప్పకుండా నీకు దేవుడు స్వతంత్రింపజేస్తాడు. విశ్వాసి అండి, యాకోబు విశ్వాసి. ఏమైనా కానీ ఎక్కడ నిద్రలో కూడా ఇంకో దానికి తలంచలా. నా దేవుడు, నా పితరుల దేవుడు, అబ్రహాము ఇస్సాకుల దేవుడే నా దేవుడు. దేవునికి స్తోత్రం. దగ్గర అయితే ఉన్నాడు కానీ లాబాను దేవతలను టచ్ కూడా చేయలే, లాబాను శకునాలని చేతస్థాలను టచ్ కూడా చేయలే. నా పితరుల దేవుడైన అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, ఎల్ షద్దాయ్ నా దేవుడు కూడా ఆయనే. లాబాను యాకోబును తరుముతూ వచ్చి, నువ్వు వెళ్ళిపోవచ్చు, నా గృహదేవతను ఎందుకు తీసుకొచ్చావంటే యాకోబు ఏమన్నాడు తెలుసా? నాకెందుకయ్యా నీ గృహదేవతలు, నీ ఇంట్లో గృహంలో పెట్టుకున్న బొమ్మలు నాకెందుకు, నాకు దేవుడు లేకనా? నా దేవుడు బొమ్మ కాదు, సజీవుడైన దేవుడు. నా దేవుడు సజీవుడైన దేవుని దాసుడను, దేవుని భక్తిపరుడను నేను. నాకేం అవసరం నీ బొమ్మలు, ఆ బొమ్మలు నా దగ్గర లేవు అంటే, కాదు నువ్వు తీసుకొని వచ్చావు, నీ బొమ్మ ఎవరి దగ్గర అయితే ఉందో వాడు చావాలన్నాడు. అందుకే రాహేలు పోయింది, రాహేలు తెచ్చుకుంది గుట్టుగా. అది ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు చావాలన్నాడు యాకోబు ప్రియమైన భార్య రాహేలు. ఆ శాపఫలం పోయింది. ఎంత రోషమో, ఎంత పట్టుదలో. తన దేవుని విషయంలో ఎక్కడా రాజీ పడలా. తన హృదయంలో దేవునికి సముచిత స్థానాన్ని ఇచ్చాడు. అందుకే యాకోబుని దేవుడు వదిలిపెట్టలా. ఎందుకు దేవునికి సముచిత స్థానం ఇచ్చినట్టు దేవుడు గుర్తించాడు? ఎక్కడ గుర్తించాడంటే జ్యేష్ఠత్వపు హక్కును అడిగాడు చూడు. అసలు కడుపులో పిండంగా ఉన్నప్పుడే పెనుగులాట చేశాడు చూడు. అంటే జీవము గల దేవుడు తెలుసు, ఆయన ఇచ్చేటువంటి జ్యేష్ఠత్వంలో ఉన్న ఆశీర్వాదం కూడా తెలుసు. ప్రేమించాడండి దేవుడు. యాకోబును వదిలిపెట్టల. యాకోబు మనుషుల చేతుల్లో బాగా మోసపోయాడు, సొంత వాళ్ళ చేతుల్లో మోసపోయాడు. అయితే దేవుడు యాకోబుకు జరిగిన అన్యాయం, జరిగిన మోసాలన్నింటినీ యాకోబుకు ప్లస్గా దేవుడు మార్చేశాడు. నీకు నాకు కూడా అలా చేయగలడు దేవుడు. మనం జీవం గల దేవుడిని ప్రేమించి ఆయన హత్తుకొని ఆయన వెంబడించి ఆయన ఎదుట నిజాయితీగా కానీ మనం ఉండగలిగితే తప్పకుండా మనకు దుర్మార్గం చేయాలని, మనకు మోసం చేయాలని కుట్రబన్ని దుర్మార్గం చేసిన వాళ్ళ దుర్మార్గాలు కూడా మనకి ప్లస్గా మారేటట్టు నా దేవుడు చేస్తాడు. అయితే ఇప్పుడు నేను చెప్పినటువంటి మొదటి సంగతి మనుషుల చేతుల్లో మోసపోవటం అనే సంగతి చెప్పాను నేను. మనం ఎంతమంది చేతుల్లో మోసపోతాం, ఏ విధంగా మోసపోతాం అంటానికి ఇప్పుడు యాకోబు లైఫ్ ఒక ఉదంతం. ఇందులో మోసపోవటం చాలా నాళ్ళ క్రితం ఒక కథ చెప్పాను నేను. అంటే మనుషులు ఎట్లా మోసం చేస్తారనే దాన్ని చెప్తున్నాను నేను. వివేచన కోల్పోతే, అవతలి వాడి మోసాన్ని పసిగట్టలేకపోతే మనుషులు ఎట్లా వెర్రి పప్పాలు అవుతారో కాస్త తెలుసుకుంటారని గతంలో చెప్పినా మళ్ళీ ఒకసారి ఈ సందర్భానికి పక్కా సూట్ అయ్యేది అదే కాబట్టి చెబుతున్నా. కానీ నవ్వుకున్న సమయంలో మీరు ఒక పాయింట్ని మిస్ అయ్యారు. ఎదుటివాడి చేతిలో రాదంతటి వాడు అంత దారుణంగా మోసపోతుంటే నేను ఇంతగా నవ్వుకున్నానే, మరి నేను తెలివిగా ఉన్నానా? నేను కూడా అట్లనే మోసపోతున్నానా? నేను కూడా అలాగనే మోసపోతున్నానా? కొంతమంది మాయల చేతుల్లో,
కొంతమంది మాటల గారడిల్లో. అసలు నేను ఎలాగున్నాను, నా తెలివి ఎలా పనిచేస్తుంది, నా వివేచన ఎలా పనిచేస్తుంది అనే ఒక ప్రశ్న మనం వేసుకోవాలి. మనల్ని మోసం చేసేటువంటి ముగ్గురు వ్యక్తుల గురించి మీకు చెప్తాను ఈరోజు. మనుషులు మనల్ని మోసం చేస్తారు. ప్రకృతి సంబంధమైన వాడు మోసపోతే అర్థం ఉంది, కానీ ఆత్మ సంబంధమైన వాడు మోసపోకూడదు. ఎందుకంటే ఆత్మ సంబంధిని గురించి లేఖనం ఏం చెప్తుందంటే, ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటిని వివేచించును కానీ అతడు ఎవరి చేతనైనను వివేచింపబడ్డాడు అని రాస్తుంది. దేవుడు ఎన్నో చోట్ల రాయించాడు, మోసపోకుడి మోసపోకుడి మోసపోకుడి. తిమోతి పత్రికలో కూడా రాస్తాడు, మరి ఇంకో చోట కూడా రాస్తాడు. ఒక చోట అంటాడు, దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపును అన్నకాడ మోసపోకుడి, దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపును, చెడ్డ స్నేహం మంచివాడిని నాశనం చేస్తుంది అంటాడు. అనేక చోట్ల మోసపోవద్దు మోసపోవద్దు మోసపోవద్దు, చురుగ్గా ఉండు, వివేచన కలిగి ఉండు, మెళకుగా ఉండు అని దేవుడు తన వాక్యంలో హెచ్చరిక చేశాడు. ఒక పక్క ఇలా దేవుడు వర్తమానంలో వాక్యంలో మొత్తుకుంటా ఉంటే కూడా మరో పక్క దేవుని బిడ్డలైన వాళ్ళు కొన్ని విషయాల్లో మోసపోతూనే ఉన్నారు. కులాభిమానం విషయంలో మోసపోతానే ఉన్నారు. కులాభిమానం. కులం గురించి చెప్పాలంటే ఇప్పుడు నేను చెప్పిన దేవతా వస్త్రాలు నిజంగా ఉన్నాయా, అవి వాడి ఒంటి మీద ఉన్నాయి అన్నది ఎంత నిజమో, మనం ధరించుకున్న కులం అనేది నిజంగా మన మీద ఉన్నది, అది నిజం అనేది కూడా అంతే నిజం. ఈరోజు అందరికీ బాగా మనిషికి కులగజ్జెక్కేసింది బాగా. ఈ ఒక్కటే కాదు, చాలా విషయాలలో అన్ని జనులు మోసపోతా ఉన్నారు. అన్ని జనులు మోసపోతున్నారంటే అది వేరే సంగతి. కానీ దేవుని బిడ్డని, నేను బాప్తిస్మం పొందాను, నేను రక్షింపబడ్డాను, నేను పరిశుద్ధాత్మను పొందాను, నేను పరిశుద్ధుడిని పరిశుద్ధురాల్ని, నేను ఇహ సంబంధిని కాదు, నేను పర సంబంధిని, నేను దేవుని సంబంధిని అని చెప్పుకుంటూ కూడా మరో పక్క కులం కుళ్ళుతో, కులం జాడ్యంతో నల్లమందు కానీ తలకెక్కినట్టుగా కులాన్ని బాగా ఎక్కించుకొని పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నటువంటి విశ్వాసుల్ని, ఆత్మీయతలో కొన్ని సంవత్సరాలు నేను ఎరిగిన వాళ్ళని చూశాను నేను. ఎవడు కల్పించాడు ఈ కులాన్ని? కల్పించినోడు చేశాడు మోసం. ఒకడేమో ముఖంలోంచి పుట్టాడు, ఒకడేమో పొట్టలోంచి పుట్టాడు, ఒకడేమో భుజాల్లోంచి పుట్టాడు, ఒకడేమో పాదాల్లోంచి పుట్టాడు, ఒకడేమో అసలు పూర్తిగా అశుద్ధమైన దానిలోంచి పుట్టాడు అని తరతరాల ఈ విషయాన్ని నింపుకొని మనుషుల చేతుల్లో మోసపోతానే ఉన్నారు. అది మోసుకుంటా వస్తానే ఉన్నారు. ఈ మాటలు వినే వాళ్ళందరూ మంపోళ్ళని నేను అనుకోనండి. కొంతమందిని చురుకైన వాళ్ళు ఉంటారని నేను అనుకుంటాను. వాళ్ళు ఉంటారని నేను అనుకోను. కొంతమందిని కాస్త విషయం కలిగిన వాళ్ళు ఉంటారని నేను అనుకుంటాను. మనసు పొంది ఈ దురభిమాన పాపాలకి దూరం అవుతారని ఆశిస్తాను. దురభిమానాలకు దూరం అవుతారని ఆశిస్తాను. తెలివి తెచ్చుకుంటారని కోరుకుంటాను. వివేచనతో అడుగులేస్తారని ఆశిస్తాను. మోసపోకండి. దేవుడు వెక్కిరింపబడ్డాడు. నువ్వు ఏం విత్తుతావో ఆ పంటనే కోస్తావు. రేపటి రోజు నువ్వు పంట కోసే రోజు ఒక రోజు ఉంది. క్రీస్తు న్యాయపీఠం ముందు నిలబడే రోజు ఒక రోజు ఉంది. నా మనసులో ఉన్న ఫీలింగ్ అన్నకేం తెలుసులే, నాకు తెలియదు, ఆయన తెలీదు. మా ఇంట్లో మీటింగ్లో ఆయనకేం తెలిసింది, ఎంతైనా ఎవరి కులం వాళ్ళకి కావాలి. వాగులో దూకు. వాళ్ళు ఎందుకు భక్తి మాటలు మాట్లాడటం? ఎవరి కులం వాళ్ళకి కావాలి. ఏనాడు పుట్టిందో, ఎప్పుడు పుట్టిందో, ఎవడు పుట్టించాడు? నువ్వు నిజంగా క్రీస్తు యేసునందు సద్భక్తి చేయని ఉద్దేశిస్తే మనుషులందరూ సమానులే అన్న ఏకాభిప్రాయంలోకి రావాలి. కులభేదం ఉండరాదు. మనుషులను, సాటి మనిషిని ప్రేమించే విషయంలో మతభేదం ఉండరాదు. ఎదుటివాడిని సన్మానించే విషయంలో ప్రాంతీయ తత్వం కూడా ఉండరాదు. కులతత్వం, మతతత్వం, ప్రాంతీయ తత్వం ఉండరాదు. వీటిని అధిగమించాలి. నీ మధ్యన ఉన్న పరదేశిని భద్రముగా కాపాడమని దేవుడు ధర్మశాస్త్రంలో రాశాడు. నీ దగ్గర ఉన్న పరదేశికి నువ్వు అభ్యంతరం కలగజేయొద్దు, ఇబ్బంది పెట్టొద్దు, ప్రాంతీయ భేదం చూపించి ఇది చేయొద్దు అని చెప్పాడు. ఈ ప్రాంతీయ భేదం ఈనాడు ఏర్పడింది. వాళ్ళు ఆంధ్ర వాళ్ళు సార్, వాళ్ళతో మనకేం పని అంటాడు తెలంగాణ ఆయన. వాళ్ళు అండి మనకెందుకు అంటాడు ఆంధ్ర ఆయన. సేవకుల్లో కూడా కుల భేదాలు, ధనిక భేదాలు ఇవి ఉండరాదు. వీటిని భేదములు కల్పించుట అంటారు. వీటిని ఇప్పుడు నేను చెప్పిన వాటిని భేదములు అంటారు. ఈ భేదములు అనేది కూడా శరీర కార్యాల్లో ఒకటి. హలో వింటున్నావా? నిద్రపోతున్నా ఉన్నట్టు భ్రమిస్తున్న మనిషి, లేని వాటిని ఉన్నట్టు భ్రమించి మోసపోతున్నావు చాలా విషయాల్లో. నేను చెప్పిన మాట నిజమా కాదా? ఇందాక అన్నవేవుగా, ఇప్పుడు చెప్పు. నీకు లేదు కుల పిచ్చి, అది నాలో ఉన్న, నీలో ఉన్న దాన్ని కూకటి వేళ్లతో సహా పెకలించి నాశనం చేయాలి.
దాన్ని జయించాలి. ఇందాక హిహి అని నవ్వావుగా, అరే వాడి మీద ఏమీ లేవు ఉన్నట్టు ఫీల్ అయ్యాడని. మరి ఏమీ లేదని నువ్వు ఉన్నట్టు ఫీల్ అవుతున్నావుగా. నువ్వు కాదు రాజు ప్లేస్లో ఉందే. జోకు చెప్పాను అనుకున్నారా? జోకులు చెప్పే స్థానం అయితే ఉతికారేసే స్థానం. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రైస్తవ్యంలో కులం లేనే లేదు. దేవునికి స్తోత్రం కలుగును. క్రైస్తవ్యంలో కులం అది నా వదిలేసేద్దాం. మనల్ని మోసం చేసేది మొట్టమొదట మనుషులు అన్నాను. మనుషుల చేతుల్లో మోసపోయే ఛాన్స్ ఉంది. అలా మోసపోకుండా నేను నీకు ఇచ్చిన వివేచన శక్తిని ఉపయోగించమని దేవుడు మాట్లాడుతున్నాడు. అది ఇక్కడ పాఠం. నాకు తెలియక మోసపోయాను ప్రభా అంటే లాగి వాడు కొడతాడు. ఇచ్చానుగా వివేచన, జ్ఞానం ఇచ్చానుగా, నా ఆత్మని ఇచ్చానుగా. ఎందుకని వివేచించలా? నువ్వు ఆలోచించలేదు ఎందుకో? పరిశీలించలేదు ఎందుకో? అన్ని లెక్కలు బాగానే తెలుసుగా నీకో. ఈ పాయింట్ ఎందుకు తెలియదు అని రేపు దేవుడు నిలదీసే అవకాశం ఉంది. ఎక్కడెక్కడ నువ్వు వివేచన కోల్పోయి మోసపోతున్నావో, తెలిసి తెలిసి ఎక్కడెక్కడ మోసపోతున్నావో తెలుసుకొని నువ్వు పాస్టర్విగా, పాస్టరమ్మవిగా, విశ్వాసివిగా, పరిచారకుడివిగా, పరిచారకురాలివిగా, నువ్వు ఎవరివైనాగా దేవుడు నీకు ఇచ్చినటువంటి వివేచనను ఉపయోగించి మెళకువగా బతకటం నేర్చుకో. తెలివిగా అడుగులు వేయటం నేర్చుకో. మూర్ఖురాల్లాగా మూర్ఖుల్లాగా బతకొద్దు. ఎంతమందికి అర్థమైంది కాదు? ఇక చాలా విషయాల్లో మనుషుల చేతుల్లో నీవు మోసపోకుండా మెళకువగా ఉండి అడుగులు వేయి. మోసం చేస్తాడో చెప్తాను. ఏ విషయాల్లో మోసం చేస్తాడో చెప్తాను. వాడి ఎత్తుగడలో కొన్ని బైబిల్లో కనబడ్డాయి. మొట్టమొదటిది హవ్వ దగ్గరికి వచ్చాడు. హవ్వ దగ్గరికి వచ్చి హవ్వకి ఏ అభిప్రాయం కలిగించాడో తెలుసా? దేవుడు మిమ్మల్ని 100% హార్ట్ఫుల్గా ప్రేమించట్లేదు. దేవుడు మిమ్మల్ని కొంత మట్టుకే ప్రేమిస్తున్నాడు. మీరు అన్ని విషయాల్లో ఆనందదాయకంగా ఉండటం దేవుడికి ఇష్టం లేదు. లేకపోతే అన్ని తినమన్న దేవుడు ఆ పండు ఎందుకు తినొద్దంటాడు? ఈ తోటలోని దేని పండ్లనైనా మీరు తినొద్దని దేవుడు చెప్పాడా? మంచి చెడుగా తెలివినిచ్చేటువంటి వృక్షం యొక్క ఫలాన్ని తినొద్దని చెప్పాడు. అంటే వాడేమన్నాడు తెలుసా? ఏం చేద్దాం, మీ దరిద్రం, మీ కర్మ. అందరిలాగా ఆయనలాగా మీరు కూడా దేవతల వల్ల ఉండుట, జ్ఞానము కలిగి ఉండుట ఆయనకి ఇష్టం లేదు. అందుకే ఈ దిక్కుమాలిన ఆజ్ఞలన్నీ పెట్టాడు. లేకపోతే అన్ని తినమన్నాడు. అదొక్కడే ఎందుకు తినొద్దన్నాడు? అది తింటే ఆ తినే తినమన్న చస్తావని దేవుడు చెప్పాడని మా ఆయన చెప్పాడు. ఏడిశాడు. నీ ఆయన అంటే తెలివి తక్కువడు, ఆ పొలం పని చేసుకుంటున్నాడు. నువ్వన్నా కాస్త చురుగ్గా ఆలోచించి ఏమన్నా బాగు చేసే వ్యవహారం లేదా? మీ ఆయన తిక్కలోడు అనుకో, నువ్వన్నా తెలియగలదని ఉండొద్దా? చురుగ్గా ఉండొద్దా హవా? అది తింటే చావనే చావరు. పైగా మీరు దేవతల వలె ఉందురు. పడతాయి, మీకు మంచి చెడ్డలు తెలుస్తాయి. అవి తెలియటం ఆయనకి ఇష్టం లేదు. చూడండి, వీడు దేవుని మాటని వాళ్ళు అనుమానించేటట్టు శోధిస్తున్నాడు. దేవుని ప్రేమను శంకించేటట్టు శోధిస్తున్నాడు. ఏమండి? ఆనాడు వాళ్ళని శోధించడం కాదు, ఈరోజు నిన్ను నన్ను కూడా వాడు అంతే శోధిస్తాడు. మొట్టమొదటిది దేవుని ప్రేమను అనుమానించుట. ఇప్పుడు దేవుడు ఏం కోరుకున్నాడంటే, తోట చెట్లలో ఉన్న ప్రతి చెట్టు పండు మీరు తినండి. ఏమంటే ఎంతమంది లైన్లో ఉన్నారు? దేవుడి ప్రేమను మనం అనుమానించేటట్టు చేస్తాడండి వాడు. దానికోసం కొన్ని పరిస్థితులు కూడా కల్పిస్తాడు అవసరమైతే. కొన్ని ఇబ్బందులు, కొన్ని శ్రమలు, కొన్ని సమస్యలు, కొన్ని బాధలు, కొన్ని ఇరుకులు, కొన్ని ఇబ్బందులు, కొన్ని ప్రతికూలమైన పరిస్థితులు నీకు ఏర్పడేటట్టు చేస్తాడు వాడు. అవి నీకు ఏర్పడ్డప్పుడు నీకు దేవుడి ప్రేమ మీద అనుమానం వచ్చింది. అసలు నిజంగా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడా? దేవుడు నిజంగా నన్ను ప్రేమిస్తే నాకు ఈ పరిస్థితులు ఎందుకు? నా జీవితంలో ఇలాంటి పరిస్థితులు ఎందుకు అనుమతించాలి? ఇలా ఎందుకు చేయాలి? నన్ను ఇలా ఎందుకు మార్చేయాలి? నా పరిస్థితులు ఇలా ఎందుకు దిగజార్చాలి? దేవుడికి కూడా నా మీద జాలి లేదు, దేవుడికి కూడా నా మీద దయ లేదు. ఏందో నేనేదో తిప్పలు పడుతున్నాను, కానీ దేవుడు కూడా తన్నేవాడికి వరం ఇస్తాడు, నాలాంటి వాడికి ఈడు. కొంతమంది ఫీలింగ్ లోకస్తులు మాటలిని. మీరు ఎంతమంది చెబుతారండి, నాకు 100% విశ్వాసం ఉందన్న దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడని నాకు సందేహం లేదన్న వాళ్ళు చేతులు ఎత్తండి. నేనే ఒకరోజు కంగు తినే ఇదే జామున 12:30 అప్పుడు నీకు రోషం లేదా? నీకు రోషం లేదా అని అడిగా దేవుడిని. నీకు రోషం లేదంటాయా? ప్రేమిస్తున్నావు నిజంగా నన్ను? నేను నీకు తోడై ఉన్నాను, వెడవని ఎడబాయిని అన్నావే, నేను బాహు చాపాను రద్దుపరిచేవాడు ఎవడన్నావే. అన్ని జనులు అంతమంది ఏకమైన నన్ను అవమానపరుస్తూ నడి రోడ్డు మీద నన్ను నిలేసి అన్యాయంగా నా విషయమై మాట్లాడి పోలీస్ స్టేషన్ గేట్ వరకు నన్ను నడిపించినప్పుడు నీకు రోషం లేదా? ఏం చేస్తున్నావు?
నిద్రపోతున్నావా? ఎన్ని సంవత్సరాలు సహించాలి? ఎన్ని సంవత్సరాలు నేను భరించాలి? నా వల్ల కాదు. నువ్వు ఈ విషయంలో జోక్యం చేసుకోకపోతే మాత్రం నేను ఊరుకోను. నువ్వు కదలాల్సిందని. ఓ అబ్బో, ఎన్ని సణుగుల్లో మహానుభావుడు పూర్ణమైన ఓరిమితో సహించాడు నన్ను. మరి ఆ అనుభవాలే మరి ఈ పాటలో. పలు విధములుగా నిన్ను విసిగించిన నన్ను సహించితివే, పూర్ణ ఓరిమితో నన్ను భరించి భుజమున మోసితివే. పలు విధము నన్ను కోపడ్లా. ఆ రాత్రి నేను అన్న మాటలకి నన్ను లాగి తన్నాను లెక్క ప్రకారం. ఎవడ్రా విధవా, ఇన్ని సంవత్సరాల నుంచి నన్ను వెంబడిస్తా, నాతో నడుస్తా, పనికిమాలిన మాటలు మాట్లాడతా, పనికిమాలినోడని లాగా ఒకటి బేకాల్సింది నన్ను రాత్రి నేను మాట్లాడిన మాటలకి. ఏం లేదు, ఒక శోధన ఎదురైంది, గట్టి శోధన. తట్టుకోలేకపోయా. మళ్ళీ కూర్చొని మళ్ళీ ఒంటరిగా కూర్చొని ఏడుస్తాం దేవుడితోనే. తగాదా కోపళ్ళ పాపం పిచ్చి మహారాజు అసహించుకోవాలా, ఏసరించలా. నా తండ్రి దగ్గరగా తీసుకొని ఓదార్చినట్టు చేశాడు నన్ను. ఆయన కృప. ఎన్నోసార్లు నా కన్నీళ్లు తుడిచాడు ఆయన. ఈరోజు నీకు నీ జీవితంలో ఎదురవుతున్న ప్రతికూలతలు, చేదైన అనుభవాలు చూసుకొని దేవుడు ఎందుకు నాకు చేయి అందించట్లేదు, దేవుడు ఎందుకు నన్ను వదిలేసినట్టుగా ఉన్నాడు, దేవునికి ఎక్కడో నేను నచ్చలేదు అనుకుంటాను, దేవుడు కూడా నా మీద కోపంగానే ఉన్నాడు, దేవుడు కూడా నా విషయంలో అనుకూలంగా లేడు, నన్ను కొంతమంది ఏడ్చుకుంటుంటారు. ఒక మాట చెప్తాను. ఒక భక్తుడు అన్నాడు, వినండి. ఓ భక్తుడు అన్నాడు, భలే మాట అన్నాడు పెద్ద ఆయన. మన గురించి తెలియక కొంతమంది మనల్ని ద్వేషిస్తారట, అలాగే మన గురించి తెలియక కొంతమందిని మనల్ని ప్రేమిస్తారట కొంతమంది. మనమేంటో తెలిస్తే మనల్ని ప్రేమించే వాళ్ళు ద్వేషిస్తారు. మనమేంటో తెలిస్తే కొంతమంది మనల్ని తెలియక ద్వేషిస్తున్నారు చూడు, వాళ్ళకి మనమేందో తెలిస్తే వాళ్ళు మనల్ని ప్రేమిస్తారట. నేను చెప్పింది ఏమైనా అర్థమైందా మీకు? కొంతమంది తెలియక, మనమేంటో తెలియక ద్వేషిస్తారు, కొంతమంది మనమేంటో తెలియక ప్రేమిస్తారు. మనల్ని ప్రేమించే వాళ్ళకి మనమేంటో తెలిస్తే ద్వేషించవచ్చు, అలాగే మనల్ని ద్వేషించే వాళ్ళకి మనమేంటో తెలిస్తే ప్రేమించవచ్చు. తెలియక పాపం ద్వేషించేవాడు ద్వేషిస్తున్నాడు, ప్రేమించేవాడు ప్రేమిస్తున్నాడు. కానీ 100% మనమేంటో తెలిసి కూడా, మనం ఎంత అసహ్యులమో బలహీనమో తెలిసి కూడా మనల్ని ప్రేమించిన వాడు ఒకే ఒక్కడు, ప్రభువైన యేసుక్రీస్తు. భలే మాట కదా. నువ్వేందో తెలియదు, నేనేందో తెలియదు, మన బలాలు ఏందో, మన బలహీనతలు ఏందో తెలీదు. తెలిసే సిలువ మీద చనిపోయాడు కదండి, ప్రాణం పెట్టాడు కదా, చచ్చి బ్రతికాడు కదండి. తెలిసి ఏం చూసి? బలవంతులమని కాదు, బలహీనులమని. అందుకే భక్తులు పాడారు, యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు. అడ్డదిడ్డమైన పాపాల్లో బతుకుతుంటేనే నిన్ను ప్రేమించి ప్రాణం పెట్టినోడు ఈరోజు ఆ అడ్డదిడ్డమైన బతుకు వదిలిపెట్టి మారు మనసు పొంది బాప్తిస్మం పొంది విశ్వాసి అయ్యి దేవుని బిడ్డవయ్యి దేవుని మార్గంలోకి వచ్చి దేవునితో నడుస్తుంటే ఈరోజు నిన్ను వదిలిపెడతాడా? కానీ ఏం చేద్దాం, వాడు ఉన్నాడే, వాడు లూసిఫర్, వాడు సిగ్గులేనుడు. తడవకోసారి వస్తుంటాడు మన దగ్గరికి, వచ్చి ఈ మాట చెప్పి మోసం చేస్తుంటాడు. దేవుని మీద మనకు అనుమానం కలిగేటట్టు, దేవుని ప్రేమను మనం సందేహించేటట్టు, దేవుని శక్తిని సందేహించేటట్టు, దేవుని జ్ఞానాన్ని సందేహించేటట్టు వాడు చేస్తాడు. అందుకే దేవుని ఆత్మ నీతో మాట్లాడుతున్నాడు. నానా విధములైన శ్రమల్లో నలుగుతున్న నా కుమారి, నానా విధములైన శోధనల చేత కొట్టబడుతున్న నా కుమారుడా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నువ్వు ఎరుగుదువా? నేను ఎరుగుదును తండ్రి. అట్లయితే నా మీద ఆనుకొని నిమ్మళంగా ఉండు. దేవుని మీద మనకు అనుమానం కలిగేటట్టు, దేవుని ప్రేమను మనం సందేహించేటట్టు, దేవుని శక్తిని సందేహించేటట్టు, దేవుని జ్ఞానాన్ని సందేహించేటట్టు వాడు చేస్తాడు. అందుకే దేవుని ఆత్మ నీతో మాట్లాడుతున్నాడు. నానా విధములైన శ్రమల్లో నలుగుతున్న నా కుమారి, నానా విధములైన శోధనల చేత కొట్టబడుతున్న నా కుమారుడా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నువ్వు ఎరుగుదువా? నేను ఎరుగుదును తండ్రి. అట్లయితే నా మీద ఆనుకొని నిమ్మళంగా ఉండు. ప్రస్తుతానికి నా మీద ఆనుకొని నువ్వు నిమ్మళంగా ఉండు. ఇందులో నేను నిన్ను ప్రేమించితనని నువ్వు తెలుసుకోవటం కాదు, నిన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళు కూడా తెలుసుకునేటట్టు చేస్తానన్నాడు.
నానా విధముల చేత, శోధనల చేత, నానా విధములైన శ్రమల చేత కొట్టబడుతున్న నా కుమారి, నానా విధమైన శ్రమల చేత కొట్టబడుతున్న నా కుమారుడా, నాకు ఒక మాట చెప్పు, నువ్వు నేను నిన్ను ప్రేమించుచున్నానని నువ్వు నమ్ముచున్నావా? అయ్యా నేను నమ్ముతున్నాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి. అయ్యా నేను విశ్వసిస్తున్నానయ్యా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు. నన్ను కాక ఎవరిని ప్రేమిస్తావయ్యా? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? సరిగా చేతులు ఎత్తాలే. ఇదేంది మాట నువ్వు దేవునితో చెప్తున్నావు ఈరోజు? నా తండ్రి, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, అది కూడా సామాన్యంగా నీ ప్రాణము పెట్టునంతగా నన్ను ప్రేమిస్తున్నావు. ఎంతగా ప్రేమిస్తున్నావు? నీ ప్రాణము నా కొరకు దారబోయినంతగా నన్ను ప్రేమిస్తున్నావు. నాకు తెలుసా సంగతి. దేవునికి మహిమ కలుగును గాక అని నువ్వు అనగలిగితే అప్పుడు ఆయన నీకు ఇచ్చే సమాధానం ఏంటంటే, నేను ప్రేమించితే నువ్వు నమ్ముతున్నావుగా, ఓకే, అట్లయితే నా మీద అనుకో, నా మీద ఆనుకొని నిమ్మళంగా ఉండు. నీకు చేదైన అనుభవాలు ఉన్నాయని నాకు తెలుసు, నీకు ప్రతికూలతలో నడుస్తున్నావని నాకు తెలుసు, నువ్వు ఇరుకులో ఉన్నావని నాకు తెలుసు, నలిగిపోతున్నావని కూడా నాకు తెలుసు. కానీ నేను నిన్ను ప్రేమించుతానని గుర్తిరిగావుగా, నిమ్మళంగా ఉండవు, నా మీద అనుకో. నేను నిన్ను ప్రేమించితనని నీకు అర్థమైద్ది. ఈనాటి నీ స్థితిని బట్టి నిన్ను తృణీకరించుచున్న వారికి కూడా నేను నిన్ను ప్రేమించితనని వాళ్ళు సహా గుర్తెరిగేటట్టు, వాళ్ళకి సహా అర్థమయ్యేటట్టు నేను చేస్తా, చూసుకునేటట్టు నేను చేస్తా అని ఆయన మాట్లాడుతున్నాను. వాడొచ్చేమో నీ పని అయిపోయింది, నీ చరిత్ర క్లోజ్ అయిపోతుంది, ఏది దేవుడు ఉంటే ఏది, దేవుని కార్యం ఏది, ఏది ఏది ఎక్కడ ఏంది, ఏందో నీ భ్రమ అని వాడు అంటుంటాడు. వాడు 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 పిలవని పేరంటానికి వచ్చే సిగ్గుమాలినోడు వాడు వస్తుంటాడు. వాడు సిగ్నల్స్ పంపుతా ఉంటాడు. అప్పుడు నీ సమాధానం ఏంటి? శత్రువా తొలగో, నా తండ్రి నన్ను ప్రేమిస్తున్నాడు, ఇలా అనుకున్నాను. ఇంకొంతకాలం సమయం తర్వాత నా దేవుని కార్యాలు నేను చూస్తాను. నా దేవుడే నాకు మాట ఇచ్చాడు, నేను నిన్ను ప్రేమించితనని నువ్వు తెలుసుకునేటట్టు చేస్తాను, నిన్ను ఎగతాళి చేసిన వారు సైతం తెలుసుకునేటట్టు చేస్తాను. నా దేవుడే నాకు వాగ్దానం ఇచ్చాడు, ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు. నేను ఆయన ప్రేమను శంకించను, ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు. ఇంకొకటి, మహాజ్ఞాని ఆయన. నేనంత కాళ్ళ ముందు చూపు చూస్తా, నా ఫ్యూచర్ ప్లాన్ చేస్తాడు ఆయన, నాకు శాశ్వతంగా మేలు కలిగేటట్టు చేస్తాడు. మహాజ్ఞానే. నేను ఆయన చేత నడిపించబడుతున్నా, నాకు చింత లేదో. ప్రస్తుతం కొంచెం కాలం నాకు ఎదురైన ఈ తాత్కాలిక శ్రమలకు నేను భయపడను. విశ్వాసి, దేవుని ప్రేమించు బిడ్డ, దేవుని మీద అనుకో, పూర్ణ శాంతిని అనుభవిస్తావు. వ్యసనాలంపట్లో చిక్కుబడిపోయి, దుర్వ్యసనాలకు బానిసవైపోయి కొట్టుమిట్టాడుతున్న తమ్ముడా, కొట్టుమిట్టాడుతున్న చెల్లి, ఇక్కడ ఉన్నోళ్లే కాదు, ఈ లైవ్ ద్వారా వీక్షించే వాళ్ళలో కొంతమంది ఉండొచ్చు, లేదా వారికి పరిచయం ఉన్న వాళ్ళలో కొంతమంది ఉండొచ్చు. బంధకాల్లో పడిపోయి, వ్యసనాల్లో పడిపోయి, కొంతమంది డ్రగ్స్కి బానిసలై, కొంతమంది మద్యానికి బానిసలై, కొంతమంది పొగ త్రాగుటకు బానిసలైపోయి, గంజాయికి బానిసలైపోయి, సిగరెట్లకు బానిసలైపోయి, దుర్వ్యసనాలకి, అడ్డదిడ్డమైన హేయమైన కృత్యాలకు బానిసలైపోయి కొంతమంది విలవిలలాడుతున్నారు. సాతాను అంటాడు నీ చరిత్ర అయిపోయిందని, కొంతమంది మనుషులు కూడా అంటారు నీ చరిత్ర అయిపోయిందని. కానీ దేవుడు అంటున్నాడు, లేదు లేదు, విడుదల పొందకోరి నీవు నా వైపు చూస్తున్నావు, విడుదల పొందకోరి నీవు నా దగ్గరకు వచ్చావు, నా వైపు చూస్తున్నావు, నిశ్చయంగా నేను నిన్ను విడిపించేదని ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన వాటన్నిటిని జయించేటువంటి మనోబలాన్ని నా దేవుడే నీకు ఇస్తాడు. ఓయబ్బా, నీకంటే భయంకరమైన తాగుబోతులు, భయంకరమైన గంజాయిలు తాగినోళ్ళు, భయంకరమైన డ్రగ్స్ అలవాటైన వాళ్ళు ఎంతోమంది వాటి నుంచి విడుదల పొంది ఈరోజు దైవ జనులై సేవ చేస్తున్నారు, దైవ జనురాళ్ళై సేవ చేస్తున్నారు. నువ్వు కూడా చేస్తావు. నాకు ఇంతటితోనే అయిపోయింది, ఇక నేను బయటపడలేను అని నువ్వు అనుకోవద్దు. నీకు నిరీక్షణ ఉంది, నా దేవుడు ఉన్నాడు. బయట పడాలని నీకుంటే నువ్వు ఆయన పాదాలు పట్టుకొని గోజాడు, వాటిని జయించే మనోబలాన్ని నీకు ఖచ్చితంగా నా దేవుడు ఇస్తాడు. నేను అన్ని ఎరుగున్నానని నేను ఎరగనట్లేదు, అన్ని ఎరుగున్నాను నేను, కానీ వాటి అన్నిటి నుంచి నన్ను దేవుడు విడిపించాడు. నన్ను విడిపించిన దేవుడు నిన్ను విడిపిస్తాడు. నన్ను ఇలా చేసి వాడుకుంటున్న దేవుడు నిన్ను కూడా వాడుకుంటాడు. ఆ జ్ఞానం ఆయనకు ఉంది, ఆ శక్తి ఆయనకు ఉంది. బలహీనుడు కాదు మన దేవుడు, బలవంతుడు. జ్ఞానం లేని తెలివితక్కువడు కాదు, మహాజ్ఞాని, అనంత జ్ఞాని, విశ్వానికి యజమాని అని కావచ్చు. మీరు నా తండ్రి అనంత, నేను పిచ్చిదాన్ని కావచ్చు, నేను పిచ్చోని కావచ్చు, కానీ నా చెయ్యి పట్టుకున్నాడు మేధావి, మహా 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 మేధావి.
నేను వెర్రిదాన్ని కావచ్చు, వెర్రోడిని కావచ్చు, కానీ నా చేయి పట్టుకొని నడిపిస్తున్నవాడు విశ్వానికి యజమాని. నేనేందో నాకు తెలుసు, ఆయన ఏందో కూడా నాకు తెలుసు. నేను బలహీనులని తెలుసు, కానీ నన్ను పిలిచి నా చేయి పట్టుకున్నవాడు బలవంతుడని తెలుసు. ఈరోజు ఇంత కఠినమైన పోరాటాల్లో, కఠినమైన శ్రమలో కూడా బ్రతికున్నానంటే ఏ ధైర్యమో తెలుసా? ఆయనే నా ధైర్యం, ఆయనే నా విశ్వాసం, ఆయనే నా నిరీక్షణ అని నువ్వు చెప్పాలి. తమ్ముడు విడిపిస్తాడు, నేను నా దేవుడు విడిపిస్తాడు. మనుషులు అన్నారు కదా, అరే నువ్వు బాగుపడవరా, నువ్వు మారవరా, నీ బతుకు అయిపోయిందిరా అని అంటారు కదా. వ్యసనాల్లో చిక్కుపడ్డవాళ్ళకి చెప్తున్నాను నేను. నీ సొంత వాళ్ళు అని ఉంటారు, నీ ఫ్యామిలీ అని ఉంటారు, నీ కథ క్లోజ్రా, నీ చరిత్ర అయిపోయిందిరా, ఇంకెక్కడరా నువ్వు బాగుపడేదని అని ఉండొచ్చు. ఆఖరికి నీ మనసు నీకే చెప్తుండొచ్చు, అయిపోయింది, వ్యసనానికి బానిస అయిపోయావు, ఇంకా లేదు. కానీ ఈరోజు నీకు శుభవార్త, ప్రభు నీతో ఉన్నాడు, ఖచ్చితంగా నేను విడిపిస్తాడు ఆయన. బంధకాల్లోంచి బయటపడతావు, బాగుపడతావు, నువ్వు కూడా బాగుపడతావు, ఆశీర్వదించబడతావు, ఆశీర్వాద కారణంగా ఉంటావు. నువ్వు విడుదల పొందడమే కాదు, బందీలైపోయిన అనేక మందిని బయటికి తీసుకొని రావడానికి నా దేవుడు నిన్ను వాడుకుంటాడు. ఆమేన్, ఆమేన్. దేవుడి ప్రేమని సందేహించేటట్టు, దేవుడి శక్తిని సందేహించేటట్టు, దేవుడి జ్ఞానాన్ని సందేహించేటట్టు వాడు మాయ చేస్తాడు. లెక్క చేయొద్దు. నేను ఊహించని కార్యాలు ఎన్నో చూశానండి నా లైఫ్లో. వాస్తవంగా ఈరోజు నేను ఈ అనుభవంలో నేను ఉన్నాను కదా, ఇది నాకు ఒక వింత, కానీ జరిగింది. ఇలాంటిది జరిగిద్ది, ఇలాంటి జీవితం ఒకటి ఉంటుందని కలలో కూడా ఊహించలా, కలలో కూడా అనుకోలా, కానీ జరిగింది, చేశాడు. అనేకులకు అప్పిచ్చేదో కానీ అప్పు చేయవన్నాడు. అసలు వీటిలోంచి బయటపడితే ఈ జన్మకు అంతే చాలనుకున్నా అప్పుల్లో, కానీ వాటి నుంచి బయటపడవేయటమే కాకుండా అనేక మందికి చేయి చాపిన వారికి పిడికిలి విప్పి ఇచ్చేటట్టు నా తండ్రి చేశాడు. ఈనాడే కాదు, నేను వర్క్ చేసే దినాల్లో సైతం వాగ్దానాన్ని నెరవేర్చి చూపించి తెచ్చాడు లైన్లోకి. చాలాసార్లు చెప్పాను నేను, అది ఎట్లా సాధ్యం? కొన్నిసార్లు ఇప్పుడు మీ సిచ్యువేషన్స్ చూస్తే పూర్తి డ్రై పొడిబారిపోయినట్టుగా అయిపోతాయి మీ పరిస్థితులు, అయి ఉంటాయి. ఆ పరిస్థితిలో ఉన్న నీకు అనిపించింది, ఇది మారిద్దా, అసలు సాధ్యమేనా, ఇది ఎట్లా మారిద్ది, ఇంత దారుణంగా అయిపోయింది నా బతుకు, ఇంత దారుణంగా ఇరుక్కుపోయి ఉన్నాను నేను పీకల దాకా, ఎట్లా? మన కుటుంబం వచ్చారు, 6 కోట్ల రూపాయలకి మోసపోయామన్నా మేము, 6 కోట్ల రూపాయల అప్పులో ఉన్నాం మేమని. నేను చెబుతున్నా, 60 కోట్లైనా అది యేసుకు లెక్క కాదు. 60 కోట్లైనా అది యేసుకు లెక్క కాదు. పూర్తి డ్రై పొడిబారిపోయిన పరిస్థితులు నీ ముందుండి నెక్స్ట్ అడుగు శూన్యంలాగా ఉంది కదా, నాకంతే ఉంది. అప్పుడు నెక్స్ట్ అడుగు శూన్యంలాగుంది, కానీ ఆ కఠినమైన దినాన ఆ శూన్యంలో కూడా కాస్త ఆయన్ని విశ్వసించడానికి శక్తినిచ్చాడు మహారాజు. నన్ను నేను నమ్మలేదు, నాకు ఎవరో సాయం చేస్తారని కూడా నమ్మలేదు, కానీ పిలిచిన వాడు నమ్మదగిన వాడని నమ్మాను. ఆయన తలుచుకుంటే ప్రకృతిని శాసిస్తాడు, మనుషుల్ని శాసిస్తాడు, రాజ్యాలను శాసిస్తాడు, రాజుల్ని శాసిస్తాడు. నా దేవుడు ఏదైనా చేయగలుగుతాడు అని ఒక్కటి మాత్రం నమ్మి ఆ పొడిబారిన పరిస్థితుల్లో సైతం ధైర్యం తెచ్చుకొని నిమ్మళంగా బ్రతకడం నేర్చుకున్నా. ఇప్పుడు నెరవేర్చాడా లేదా? ఒక అసాధ్యమైన కార్యం జరుగుతుంది ఇక్కడ. ఇప్పుడు మీ కళ్ళతో మీరు చూస్తుంది, నేను ఊహలో కూడా ఊహించని ఒక అసాధ్యమైన కార్యం నీ ఎడద కూడా నా దేవుడు చేస్తాడు. చూస్తే గట్టి కొట్టో. శత్రువు మోసం చేసే మాటలు నమ్ముతావా? సర్వలోకాన్ని మోసపుచ్చాడు వాడు, నిన్ను కూడా మోసం చేసి మనశ్శాంతి లేకుండా చేస్తున్నాడు. వాడి మాటలు వింటావా? ఏసై మాటలు వింటావా? నువ్వు ఎవరి మాటల మీద ఆధారపడతావు? ఎవరి మాటల మీద అనుకుంటావు? వాడి మాటలు వింటే ఉరేసుకోవాల్సి వచ్చింది, ఇకంతే, చావు తప్ప ఏం కనపడదు. కానీ ఏసయ్య మాటలు వింటే సత్యవాడు కూడా బతుకుతాడు, అంత నిరీక్షణ ఉంది ఆయనలో. ఏసయ్యా నా నిరీక్షణ ఆధారమా. దీనంగా ఉండుండొచ్చు నీ పరిస్థితి, కానీ అది మారుందన్న నిరీక్షణ అయితే ఉంది. ఏదో ఓదార్పు కోసం చెప్పట్లా, వాడు మోసం చేసే పాయింట్ అక్కడ ఉంది కాబట్టి దాన్ని చూపించి మీకు ధైర్యం చెప్తున్నా. నా దేవుడే పలికిస్తున్న మాటలు. మోసపోవద్దు శత్రు చేతిలో, వాడు మోసగిస్తాడు. మొదటిది దేవుని ప్రేమను నువ్వు శంకించేటట్టు, దేవుని శక్తిని జ్ఞానాన్ని శంకించేటట్టు చేస్తాడు. మొదటిది. రెండవది, యేసు ప్రభు దగ్గరికి వచ్చి మోసం చేయబోయాడు. చూడండి, యేసు ప్రభు దగ్గరికే వచ్చి మోసం చేయబోయాడు. ఏం చేశాడు? ఏ పాయింట్లో? ఒకళ్ళతో నీకెందుకు, 40 రోజులు ఫాస్టింగ్ ఉన్నావు, బాగా ఆకలి అవుతుంది, రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తిను, నీకోసం నువ్వు చూసుకో, నీకోసం నువ్వు బతుకు అనే శోధన రెండవది. కోసమే మనం బతకాలి అనేటట్టు చేస్తాడండి వాడు.
యేసుప్రభు తిన్నాడా? సాతాను భలే చెప్పేవారా, నిజంగా నా ఆకలి గుర్తించావు, నిజంగా థ్యాంక్ యూ రా నేను తిన్నాడా? మనుషుడు రొట్టె వలన కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించనని వాని గద్దించాడు. యేసుప్రభు రొట్టెలు చేశాడు, తన కోసం చేయలే, తన పిల్లల కోసం చేశాడు. తన ఆకలి తీర్చుకోవడానికి చేశాడా? కానీ అక్కడ 5 రొట్టెలు 2 చేపలు వేలాది మందికి విరిచి పంచి కడుపులు నింపి నడిపించాడు నా తండ్రి. ఇదే నీ కోసమే నువ్వు ఆలోచించుకో, నీ స్వార్థానికి నువ్వు బతికేసేయి. ఎవడెట్ట సస్తే నీకెందుకు, వాడట్ట వీడెట్ట నీకెందుకు. కొంతమంది నన్ను అదే అనుకుంటారు, శాలే మనకెందుకు, ఉన్న చాట ఉండడు, శాలే మనకెందుకు, ఉన్న చాట ఉండడు, అన్నీ గదించుకుంటాడు. ఏమండి, నేను మాట్లాడిన ఒక విషయం ఆ మధ్యకాలంలో, అది ఇప్పుడు వైరల్ చేస్తున్నారు. కావాలి కొంతమంది ఏదో ఒక విధంగా నాకు ఎఫెక్ట్ రావాలని వైరల్ చేస్తున్నారు కొంతమంది. ఏం చేస్తారు? ఇక్కడ నిలిచినప్పుడు నన్ను వశపరుచుకొని నా నుండి పలికించేది నా దేవుడు. సెలవు లేకుండా ఎవడైనా ఏమైనా చేయగలడా? ఆయన సెలవు అయితే నేనేమైనా ఆపగలనా? నరులు నాకేం చేయగలరు? నాసికారంధ్రంలో జీవవాయువు కలిగి మట్టి పురుగులు ఏం చేస్తారు? ఏదైనా లెక్క చేసే ప్రసక్తి లేదు. సత్యం ఉన్నదన్నట్టు మాట్లాడతా. స్వార్థానికి నువ్వు బతికేయి, ఇతరులతో నీకు అనవసరం. ఇది దుష్టుడు చేసే కుట్ర. ఏమన్నా ఇంట్రెస్ట్గా వింటన్నా? యేసుప్రభుని వాడు శోధించిన మొదటి శోధన తన ప్రజల కోసం కాక తన కోసమే తను అద్భుతాలు వాడుకోవాలని ప్రేరేపించాడు. దేవుడిచ్చినటువంటి శక్తి, తండ్రి ఇచ్చినటువంటి శక్తిని రాళ్లను రొట్టెలుగా చేసుకొని నువ్వు తిను. ఒక సత్క్రైస్తవుడిగా ఉన్నవాడు తన కోసం తను బ్రతకడు. నేను నా కోసం కాదు, నా ప్రభు కోసం అండ్ నా సమాజం కోసం. సామాజిక స్పృహ కలిగి ఉంటాడండి. సమాజానికి చెప్పాల్సింది చెప్పాలి, ఇవ్వాల్సిన హెచ్చరికలు ఇవ్వాలి. కరోనా భయంకరంగా విలయతాండవం చేస్తుంది. ఆ మధ్యకాలంలో కరోనా టైంలో దేవుడు ప్రేరణ కలిగించాడు. వ్యాధి తీవ్రత కొంత అయితే దాన్ని అదురుపోయి చచ్చిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారా, కాబట్టి నువ్వు బలహీనత వచ్చి తగ్గిన వ్యక్తితో ఇంటర్వ్యూ చేసి అది పెట్టి అప్లోడ్ చేయమన్నాడు. ఈ ఒక్క విషయమే కాదు, కొన్ని ముఖ్యమైన ప్రతి ఘట్టాల్లోనూ నోరు తెరిచి నేను అందించాల్సిన మాట నేను అందించాలి. నేనే కాదు, ప్రతి క్రైస్తవుడు స్పందించాలి. ఇది పద్ధతి. మరి ఈరోజు ప్రతి ఒక్కడు వచ్చి ఉరి మంగళం మీద పడ్డట్టు ఎక్కడోడు ఆడోడు వచ్చి ప్రతి ఒక్కడు వచ్చి క్రైస్తవ్యం మీద పడుతున్నారు కదండి, క్రైస్తవుల మీద పడుతున్నారు కదా. ఇప్పుడు ఎవడన్నా ఫేమస్ అవ్వాలంటే చాలు, క్రైస్తవం తిడితే వాడు ఫేమస్. ఎవడన్నా గుర్తింపబడాలంటే చాలు, క్రిస్టియన్స్ని ఎగితే చాలు, వాడికి గుర్తింపుకు వచ్చేస్తుంది. ప్రతి ఒక్కడికి ఇది ఒకటి దొరికింది. పాప ఆయన ఒకడు ఉంటాడు, ఏం మాట్లాడు, పిచ్చి మహారాజు. ఎవరు? యేసయ్య. ఇందాక ఉంచారు తీసేసినట్లని ఈరోజు అందరూ శత్రువులా చూస్తున్నారు. ఎవరిని? క్రైస్తవుల్ని. ప్రతి ఒక్కడు శత్రువులా చూస్తున్నారు, అందరూ శత్రువులా. ఎందుకు రా బాబు? ఏం చేసింది క్రైస్తవ్యం? సమాజానికి నష్టం తెచ్చిందా, లాభం తెచ్చిందా? అరే రే దుర్మార్గులు మారిపోయారే, తాగుబోతులు, వ్యభిచారులు, దొంగలు, నరహంతకులు, ఘోరమైన దుష్కార్యాల్లో ఉన్నోళ్ళు లక్షల సంఖ్యలో, కోట్ల సంఖ్యలో మారిపోయి ఈరోజు మామూలు మనుషుల్లా మనుగడ సాగిస్తున్నారు. క్రైస్తవ్యం వల్ల సమాజానికి నష్టం వచ్చిందా? భారతదేశంలో క్రైస్తవుడికి స్వేచ్ఛ లేదా? ఎవడికి ఇష్టం వచ్చినటువంటి విశ్వాసాన్ని వాడు ఫాలో అవ్వచ్చు, ఎవడికి ఇష్టం వచ్చిన మతాన్ని వాడు అవలంబించవచ్చు అని ఉంది కదా. మమ్మల్ని ఎందుకు ఇట్లా చూస్తున్నారు? మమ్మల్ని ఎందుకు ఇంత క్రూరంగా వ్యవహరిస్తున్నారు అని ప్రశ్నించాలి కదండి. ప్రశ్నించాలా లేదా? ఒక ఊరు బయట సాతానుగాడు శోధించిన శోధనలో పడిపోకూడదండి. నీ కోసమే నువ్వు బతుకు, నీ స్వార్థానికే నువ్వు బతుకు, నీ సొంతానికే నువ్వు బతుకు. ఊరు ఒలకడైపోతే నీకెందుకు, ఏది ఏమైపోతే నీకెందుకు, నీ కోసమే నువ్వు బతుకు. నీ స్వార్థం నువ్వు, నీ ఆనందం నువ్వే తగలబడు. ఈ సలహా ఇచ్చేది వాడు లూసిఫర్ గాడు, సైతాన్ గాడు. వాడు ఇస్తాడటండి దిక్కుమల్ల సలహా, వాడు యేసయ్యకే ఇచ్చేటటువంటి సలహా. చాలామంది ఇప్పుడు పట్టించుకో, నోరు తెరవట్లే. నొప్పింపక తానొవ్వక తప్పించుకు తిరుగువాడే నేర్పరి సుమతి. మళ్ళీ మాట్లాడుతున్నా నన్నేమన్నా తెలుసా, అందరినీ గెలిచుకుంటాడు అనవసరంగా. నేను అనవసరంగా కదిలించుకుంటున్నా. కదిలించిన వాళ్ళేమో గొప్పోళ్ళు. ఓరే నాయన, కాటు ఎగిపోయిన కనీసం బొసగొట్టాలి కదరా. అర్థమవుతుంది నేను చెప్పేది. మూడవది, దేవుణ్ణి శోధించేటట్టు నిన్ను ప్రేరేపిస్తాడు వాడు. అంటే శోధించడం అంటే తెలుసా, దేవుడు నిన్ను పరీక్షించడం కాదు, నువ్వు దేవుణ్ణి పరీక్షించేటట్టు నిన్ను రెచ్చగొడతాడు వాడు.
కొంతమంది నా దగ్గరికి వచ్చి, మరే చర్చికి వస్తా కానీ మరి మీ దేవుడిని చేయమను, అదన్నమాట. మరే నేను వస్తాను కానీ చర్చికి వస్తాను కానీ మరి నాకు ఇది చేయమను, నాకు ఇలా చేయమను, నాకు అలా చేయమను అంటుంటారు. అంటే వీళ్ళు దేవుడికి టెస్టులు పెడుతున్నారు అనమాట. దేవుడి దగ్గరికి వచ్చి మర్యాదగా అయ్యా ప్రభువా తండ్రి నాయన అని అడుకోవటం కాదు, దేవుడికి టెస్టులు. ఇది తగ్గితే అప్పుడు వస్తా, ఇది జరిగితే అప్పుడు చూస్తా. కొంతమంది నీతో మాట, నిజంగా నువ్వు అంత భక్తి గలదాని అయితే మరి దేవుడు తగ్గించాలి కదా, దేవుడు బాగు చేయాలి కదా అంటే వీళ్ళు పోయి, ప్రభువా నిజంగా నువ్వు శక్తి గలవాడు అయితే నాకు తగ్గాలి ప్రభువా. నేను చెప్పనా, అది తగ్గదు, ఇంకా డబుల్ అయింది. అసలు అదేం ప్రార్థన, నువ్వు శక్తి గలవాడు అయితే తగ్గాలని? తప్పు. దేవుడిని ఎప్పుడూ శోధించకూడదు. నువ్వు అన్నా అనకపోయినా ఆయన శక్తి గలవాడే. నువ్వు అన్నా అనకపోయినా, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా ఆయన బలవంతుడే, ఆయన జీవం గలవాడే, ఆయన ప్రభావం కలిగిన వాడు. దేవుడికి పరీక్షలు పెట్టవాకు. కొంతమంది దేవుడికి టెస్టులు పెడుతుంటారు. అది దేవుడిని శోధించడం అంటే. ఇది కూడా వాడు రేపే పనే. లాస్ట్ మాట ఏంటి, 4వది, ఈ లోకమును దాని మహిమను నీకు ఇత్తును, అది నా వశమునకు అప్పగించబడి ఉంది. ఒక్కసారి నా కాలు మొక్కు, నా కాలు మొక్కు, నాకు లొంగు, నాకు లోబడు, ఇదంతా నీకు దారాదత్తం చేస్తా అంటాడు వాడు. కొంతమంది ఇప్పటికే లోకంతో రాజీ పడిపోయారు. కొంతమంది బాప్తిస్మం పొందిన వాళ్ళు కూడా. లాస్ట్ మాట, ఇంక కొంతమందిని చూశాను నేను, లోకానికి సాష్టాంగపడి లోకానికి నమస్కరించి దాన్ని పొందుకోవాలని దేవుని వదిలేశారు. ఒక అబ్బాయిని లవ్ చేసిందంట, బాప్తిస్మం పొందిన అమ్మాయి బాప్తిస్మం పొందిన అమ్మాయి అబ్బాయిని లవ్ చేసిందంట. వాడు పక్కా అన్యుడు, అసలు యేసుప్రభు అంటే ఒప్పుకోడు. ఇప్పుడు ఈ అమ్మాయి శోధించబడింది అనమాట. ఏసా అబ్బాయా, ఏసా అబ్బాయా, అబ్బాయి యేసు, అబ్బాయి యేసు, అబ్బాయి అబ్బాయి అంతే. లేకపోతే మామూలుగా నేను పచ్చిగా చెప్తున్నా కదా, యేసుప్రభు వద్దు, అబ్బాయి. నీకు పోవటమే, ఇద్దరు కలిసి పాతాళ నీకు పోవటమే. ఇప్పుడు నాకు కనపడితే మార్చుకుంటానన్నయ్య, మార్చుకుందామని అని 2-3 సార్లు కనపడింది. ఈ మధ్యలో అసలు అడ్రస్ కూడా లేకుండా పోయింది. ఒకళ్ళేమో పార్టీ కోసం వదిలిపెడతాడు, ఒకడేమో కులం కోసం వదిలిపెడతాడు, ఒకడేమో మతం కోసం వదిలిపెడతాడు, ఒక్కొక్కళ్ళేమో కబరస్థానంలో స్థలం, శ్మశానంలో స్థలం ఈయనని. ఏంది అటు చూశారు? నిజం. మరే మా వాళ్ళు సమాధులు దానిలో నీకు సోటు ఇవ్వమంటున్నారు అన్నయ్య, అందుకని ఎందుకైనా మా వాళ్ళు కావాలి కదా, అందుకని చచ్చిపోతే నీకు మంచం ఇవ్వమంటున్నారు, కబరస్థానంలో చోటు ఇవ్వమంటున్నారు, అందుకని పోయి వాగులో కలిసావా, పో, ఇలాంటి వాళ్ళు పోవటమే మంచిది, పో, ఎందుకు అటు ఇటుగా వాళ్ళు పో. లోకమంతా నన్ను వదిలినా నాకు యేసు చాలు అనుకునే రోషగాళ్ళు కావాలి. లోకానికి సాగిల పడను, లోకానికి సాష్టాంగ పడను. సాతానా పొమ్ము, నీ దేవుడైన ప్రభు, అద్వితీయ ప్రభు, ఆయనకు మొక్కి ఆయనకు మాత్రమే నమస్కరించవాలని ఉంది. రాజీ పడను. కొంతమంది యవనస్తులు పబ్బుల్లో కలిసిపోయారు, క్లబ్బుల్లో కలిసిపోయారు. భక్తులు పరిశుద్ధుల సాంగత్యంలో ఉన్నప్పుడు మంచి భక్తి. ఉద్యోగాన్వేషణలో ఏదైనా సిటీకి పోతారు, ఏదైనా టౌన్కి వెళ్తారు, అక్కడ తయారవుతారు దుష్ట సాంగత్యం. వాళ్ళతో కలిసిపోయి దేవుడు, భక్తి, ఆత్మీయత మొత్తాన్ని వదిలేసి సైతాను గాడికి నమస్కారమే కాదు వాడి కాళ్ళు బిసుకుతా. ఎవరి కాళ్ళు? సైతానా, నమస్కారం ఏంది సైతానా, నువ్వు పండుకో సైతానా, నీకు పాద సేవ చేస్తా. సైతాను గడి కాళ్ళు బిసుకుతున్నారు కొంతమంది పోయి. భక్తులు కలిసిపోయారు. మోసగిస్తాడు వాడు తుచ్చమైన లోకం, మాయ లోకం, రంగురంగుల లోకాన్ని ఆకర్షణీయంగా చూపించి ఇది నీకు ముఖ్యం అని వాడు నీ మనసు నటు తిప్పుతాను ట్రై చేస్తాడు. ఎన్ని ఆకర్షణలు ఎదురైనా ప్రభు మీద నుండి తన ఆత్మను తొలగించుకోవద్దు. ప్రభు మీద నుండి మీ ఆత్మను తొలగించుకోకూడదు. నరులను ఆశ్రయించి శరీరం తనకు ఆధారం చేసుకొని యెహోవా మీద నుండి తన ఆత్మను తొలగించుకున్నవాడు శాపగ్రస్తుడు. యెహోవా మీద నుండి తన హృదయంలో తొలగించుకున్నవాడు శాపగ్రస్తుడు. దేవునికి స్తోత్రం. ఎంత వదిలేశారు? కొంతమంది భక్తిని వదిలేశారు, కొంతమంది పవిత్రతను వదిలేశారు, కొంతమంది ప్రభువునే వదిలేశారు. కొంపతీసి మీలో ఎవరన్నా అట్లాంటి వాళ్ళు ఉన్నారేమో, జాగ్రత్త పడండి. భవిష్యత్తులో అలాంటి సోదరులు నీకు ఎదురైతాయేమో, జాగ్రత్త పడు. ప్రాణమైన వదలాలి, ప్రభువుని మాత్రం వదలకూడదు. రోషం ఉండాలి. లోకానికి సాష్టాంగ పడ్డావంటే, లోకానికి తల ఉంచావంటే సైతాను గాడి కాలు మొక్కినట్టే. జాగ్రత్త. ఎట్టి పరిస్థితి యేసయ్య ఎంత రోషం ప్రదర్శించాడో, సాతానా పొమ్మ అన్నట్టుగా, లోకమా పో,
నాకు యేసు కావాలి. ఇలా అవటం చూసా, అందుకే చెప్తున్నా. రెండు, ఈ మనుషులు మోసగిస్తారు. రెండు, శత్రువైన సైతాను మోసగిస్తాడు. మూడు, మన హృదయమే మనల్ని మోసం చేసింది. అది ఎలా చేసిందో తెలుసా? ఇప్పుడు అది కూడా చెప్తా. ఇప్పుడు చాలామంది యూట్యూబర్స్ ఉన్నారు. యూట్యూబర్స్ మనం దేవుని పనే చేస్తున్నాం కదా అని దేవుడు వాక్యం మాట్లాడినప్పుడు వాక్యం విని మారు మనసు పొంది పశ్చాత్తాపడి ప్రార్థన చేసుకొని జీవితాన్ని దిద్దుకొని దేవునికి దగ్గర కాకుండా, ఇప్పుడు నేను వాక్యం చెప్పాను అనుకో, లేకపోతే ఎవరన్నా దైవజనులు ఏదైనా వాక్యాలు చెప్పారు అనుకో, వాటిని కటింగులు చేయటం, యూట్యూబ్లో అప్లోడ్ చేయటం, ఈ పూటకి మామ. ఇందులో పాస్టర్ల మినహాయింపు లేదు, విశ్వాసుల మినహాయింపు లేదు. ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఈరోజు అందరూ యూట్యూబర్లు అయ్యారు. అదే పిచ్చి. ఒకప్పుడు దేవుని వాక్యం వింటే, అరే ఈ వాక్యం నాతో మాట్లాడుతున్నాడు, నేను సిగ్గు తెచ్చుకోవాలి, మారు మనసు పొందాలనే ఫీలింగ్ ఒకప్పుడు. ఇప్పుడేమో అరే భలే పాయింట్, నేను అప్లోడ్ చేయాలి యూట్యూబ్లో. ఇది కానీ అప్లోడ్ చేస్తే పెద్ద వ్యూస్ వస్తాయి. ఇప్పుడు సబ్స్క్రైబ్ కావాలి, వ్యూస్ కావాలి. ఇప్పుడు భక్తులు ఎట్ట తయారయ్యారు? భక్తులు ఎలా మారిపోయారు? భక్తి ఎలా మారిపోయింది? ఈ టైపుకి తిరిగింది మైండ్. కానీ దాన్ని కూడా ఏమనుకుంటున్నారు, నేను దేవుడికి భక్తే చేస్తున్నాను, నేను దేవుడికి సేవే చేస్తున్నాను అనుకుంటున్నారు. బాగా సెల్ ఫోన్ చూడటం, సెల్ ఫోన్. అదే పిచ్చి. సేవ వదిలేశారు, ప్రణాళిక వదిలేశారు, ప్రార్థన వదిలేశారు, దేవుడితో సహవాసాన్ని వదిలేశారు. ఎలాగైపోయారు? అందరి శోప యూట్యూబ్లో పెట్టాలి. ఇప్పుడు సేవకుల తపనదే, విశ్వాసుల తపనదే, పరిచారకుల తపనది. కొంచెం సందు దొరికినా సరే యూట్యూబ్లో దాన్ని అప్లోడ్ చేయాలి. ఖచ్చితంగా ఇది ప్రశ్నించుకోవాలి. ఈరోజు ఎలా ఉందంటే, ఎవరి హృదయం వాళ్ళని మోసం చేస్తుంది. ఈరోజు భక్తి అంత పైపైనే ఉంది. కానీ ఏమనుకున్నా తెలిసి ఎవరికి వాళ్ళు నేను బాగానే ఉన్నాను అనుకుంటున్నారు. కానీ తమ హృదయం, తమ మనసు తమని మోసం చేస్తుంది. దాన్ని గుర్తుపట్టట్లా. అరే నేను దారి తప్పుతున్నాను, నేను ఏమైపోతున్నాను, నేను తేడా పడుతున్నాను. కొంతమంది అలాగా కాస్త ఏదన్నా సబ్స్క్రైబ్స్ పెరిగి కాస్త వ్యూస్ బాగా వస్తే ఏందది? పరిచర్య మీద పెట్టాలి, సంఘ విస్తరణ మీద పెట్టాలి. యూట్యూబ్లో అప్లోడ్ చేసేది ఎక్కువ మంది చూస్తేనేమి, తక్కువ మంది చూస్తేనేమి, దానివల్ల ప్రయోజనం ఏమి? అది మనం తిరిగి ప్రకటించి అనేక ప్రాంతాలకి సంఘాలు స్థాపించి, అనేక ప్రాంతాలు అన్యజనుల మధ్యలోనికి బిడ్డల్ని సిద్ధపరిచి పంపించి పరిచర్య ఉజ్జీవాన్ని ఎట్ట చూడాలి కదా. ఇప్పుడు అందరి పిచ్చి ఎట్లుందంటే అంతా యూట్యూబ్లోనే జరుగుతుంది. దేవుడి కృపను బట్టి అప్పటి నుంచి ఇప్పుడు దాకా దాన్ని అంతగా పట్టించుకోవాలా. సంఘం మీదే దృష్టి పెట్టాం, సంఘాల మీద దృష్టి పెట్టాం. అది చాలా ప్రయోజనకరమైంది, చాలా ఉపయోగమైంది. పెరిగినప్పుడు పొంగింది లేదు, తరిగినప్పుడు ఏడిచింది లేదు, కృంగింది లేదు. అసలు ఎక్కడో పెట్టుకోవాలా. ఈరోజు భక్తి ఎట్లా అయిపోయిందంటే అంత పైపైన. ఇది మన హృదయం మనల్ని మోసం చేయటం. ఒకప్పటి భక్తి, ఆత్మీయత ఏది కొన్ని సంవత్సరాలకు ముందు మన పెద్దోళ్ళు లైన్లో ఉన్నప్పుడు ఆ ఆత్మీయత, ఆ భక్తి, ఆ ప్రార్థన, ఆ ఏకాంతం, ఆ దేవుడితో గడుపుకోవటం, ఆ పరిశుద్ధాత్మను పొందుకోవటం, ఆ కృపావరాలతో నింపబడటం, ఆత్మఫలం ఫలించటం, బైబిల్ ధ్యానం, అనేక సంగతులు కూర్చున్నటువంటి జ్ఞానం, ఈ ప్రశ్నే లేదు ఈరోజు. కొంతమంది అయితే అసలు చర్చిలకు పోవటమేమో అనుకున్నారు. నేను చెప్పేది నిజం. సెల్ ఫోన్ అందుబాటులోకి వచ్చిందాక కొంతమంది అసలు చర్చికి పోవటమేమో అనుకున్నారు. కొంతమంది కూటాలకు పోవటమో అనుకున్నారు. ఏం కాదు లైవ్ వచ్చింది పడకెక్కుతాడు, పడకమని తరే అనుకుంటూ చూస్తుంటాడు అన్నమాట. అట్లా తగలబడింది భక్తి. నెలకోసారి కొన్ని సంఘాలు నెలకోసారి ఇస్తారు ప్రభు వల్ల, అప్పుడు గ్యాదర్ అవుతారు పోయి. ఆ నెలకొక్కసారి మాత్రం కళ ఆడుతూ ఉంటుంది. మిగిలిన 3 వారాలు 7 బాడు సరిగ్గా బారు. ఏం భక్తి ఇది? దేవుడి కృపను బట్టి మనకు ఆ సమస్య లేదు. వారం ప్రభు బల్ల ఉంటుంది. ఎట్టి పరిస్థితి వచ్చినట్టు బల్లకు రావాల్సిందే, వారం రావాల్సిందే, పరీక్ష చేసుకోవాల్సిందే, మారు మనసు పొందాలి, దిద్దుకోవాల్సిందే, బల్లలో చేయాల్సిందే, వారం రావాల్సిందే చచ్చినట్టు. కొన్ని సంఘాలు నెలకు అలవాటు చేశారు. ఆ నెలకు మాత్రం కనపడతారు, ఇక మిగిలిన 3 వారాలు కనపడరు. అంత నాజూకు భక్తి, అంత ఆర్టిఫిషియల్ అంటారే, అట్లా అయిపోయింది. ఎంతమంది ఒప్పుకుంటారండి నేను చెప్పేది నిజమా కాదా? ఎంతమంది అంగీకరిస్తారు? చేతులు ఎత్తండి. కరెక్టేనా?
మనుషుడా మోసపోవద్దు, దేవుడు వెక్కిరింపబడ్డాడు. నువ్వు ఏం విత్తుతావో ఆ పంటనే కోస్తావని ప్రభు రాకడ దగ్గర అయ్యే కొద్ది అనేక మందిలో భక్తి చల్లారిపోతుంది. మనకు ముందు సంవత్సరాల్లో ఉన్నటువంటి గడిచిన సంవత్సరాల్లో భక్తులు వాళ్ళు ఉన్నప్పుడు ఉన్న ఆత్మీయత ఈరోజు కరువైపోతుందండి. గుండె విలవెల్లాడిపోతుంది. అలాంటి యోధులైన పని వారిని ఇప్పుడు చూడలేకపోతున్నాం. మనకు ముందు తరాల్లో భక్తులు ఎట్లా మండించారో ఈరోజు ఆ మంట తరుగైపోయింది. ఈరోజు భక్తి తరిగిపోతుంది. ప్రకృతి సంబంధి అయిన వాడు వివేచించడు కానీ ఆత్మ సంబంధి అయిన వాడు పరీక్షించుకుంటాడు. ఏంటి, ఎలా అయిపోయాను, అసలు నేను దేనికి పిలువబడ్డాను, నేను దేనికి నియమించబడ్డాను, ఏం చేస్తున్నాను, ఎటు నుంచి ఎటుపోయాను. మొదట ఆత్మానుసారంగా మొదలుపెట్టి ఇప్పుడు శరీరానుసారంగా ముగించానా? అది ఎట్లా అయిపోయాను అనే పరీక్ష ఉండొద్దు, వెతుక్కోవద్దు, పరిశీలించుకోవద్దు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ హృదయం మిమ్మల్ని మోసం చేస్తుందేమో చూసుకోండి. సరైనటువంటి భక్తిలో లేకపోయినా నేను బాగానే ఉన్నాను అనిపిస్తుందా నీకు? అట్లయితే హృదయం మోసం చేస్తుంది. నువ్వు చేసే రైట్ కాదు, కొన్ని రాంగ్ ఉన్నాయి, కొన్ని పొరపాట్లు ఉన్నాయి, అయినా సరే నీకేం నొప్పి పుట్టట్లేదా? నీ హృదయం నిన్ను మోసం చేస్తుంది. తప్పులు చేస్తూ ఏమండి, ఒకసారి చేస్తే పొరపాటు, రెండోసారి చేస్తే పొరపాటు, మూడోసారి చేస్తే పొరపాటు, నాలుగోసారి కూడా చేస్తే అలవాటు. స్తోత్రం. ఏంటిది? పాపాలు అలవాటుగా మారిపోయినాయి. పొరపాట్లు చేయటం, మళ్ళీ దేవుని దగ్గరికి వచ్చి ప్రభువా క్షమించు ప్రభువా అని ఏడిసి ప్రార్థన చేయటం, ఈ ఏడిసి ప్రార్థన చేయటం, మళ్ళీ పోయి పొరపాట్లు చేయటం, ప్రార్థన చేయటం, పొరపాట్లు చేయటం అలవాటు అయిపోయింది. లేదా కాదా? చాలా ఆశగా ఈ రాత్రి వచ్చారు మీరు అన్నీ మానుకొని, నిద్ర కూడా పక్కన పెట్టి చెల్లించుకోవాలి కదండి, దిద్దుకోవాలి కదండి. సీనియర్స్ జూనియర్స్ కొంచెం ఆలోచించండి, సరిచూసుకోండి ఒక్కసారి, మారు మనసు పొందండి. తప్పులో కొనసాగుతా నేను బాగానే ఉన్నానేనండి, ఎట్లా బాగున్నావు? లేదండి నా హృదయం నాకు అంతే చెబుతుంది, నేను బాగానే ఉన్నాను. ఎట్లా బాగుంటావు నువ్వు? పాపంలో కొనసాగుతా నేను బాగానే ఉన్నాను అనుకోవటం తేడా. దేవుని వాక్యాన్ని చదవకుండా, ప్రార్థనా జీవితం లేకుండా, సంఘ సహవాసానికి దూరం అయిపోయి కూడా నేను బాగానే ఉన్నాను అనుకోవటం, నీ హృదయము నిన్ను మోసం చేస్తుంది. ఆఖరికి దేవుని సన్నిధి కూడా దూరం అయిపోయి బాగానే ఉన్నాను అనుకుంటే నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు. చెడుతనంలో కొనసాగుతూనే నేను బాగానే ఉన్నాను అనుకుంటే నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు. నీ ఇష్టం. పాస్టర్లకైనా విశ్వాసులకైనా హెచ్చరిక చేసేవాడినే కానీ మిమ్మల్ని ఏమన్నా బలవంతం పెట్టి అలా భక్తిలోకి నడిపేవాడినా నేను కాదుగా. హెచ్చరిక చేస్తా. చెవులు గలవాడు ఆత్మస్వరం విని దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడని దిద్దుకుంటాడు. నువ్వు కావాలంటే ఆలోచించి చూడు. ఒకప్పుడు నువ్వు దేవునితో ఉన్న సహవాసం ఇప్పుడు ఉందా నీకు? ఒకప్పుడున్న భక్తి, ఆత్మీయత, పవిత్రత, ఉపవాస ప్రార్థన, దేవునితో గడిపిన ఆత్మీయ అనుభవాలు ఈరోజు ఉన్నాయా నీకు? ఎంతమంది ఒప్పుకుంటారు? దిగజారిని అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. అదిగో. అయినా మన మనసు మనకేం చెబుతుంది? మనం బాగానే ఉన్నామని చెబుతుంది. తప్పు చూపిస్తుంది. మన హృదయం మనల్ని మోసగిస్తుంది. దేవునికి మహిమ. మనం దిద్దుకోవాలి, జాగ్రత్త పడాలి, మోసపోవద్దు. వివేచించండి. లేండి పైకి. ఒకసారి మీరు ఆలోచించండి. నేను చెప్పిన విషయాలు నేను పెద్ద విషయమే చెప్పినట్టున్నాను. మూడు మాటలే కానీ అందులో చాలా వివరణ ఉంది. మొట్టమొదటిది మనుషులు చేసే మోసం, రెండవది సైతాను చేసే మోసం, మూడవది మన హృదయమే మనకు చేసే మోసం. ఈరోజు మన హృదయం చేసిన మోసంలో మనం చాలా వరకు చిక్కుపడిపోయి ఉన్నాం. మనకి తప్పుడు రిజల్ట్ ఇస్తుంది మన హృదయం. మనం సరిగా లేము, అయినా బాగానే ఉన్నామని రిజల్ట్ ఇస్తుంది హృదయం. మనం మార్పు చెందాలి, మారు మనసు పొందాలి. సేవకులు విశ్వాసులు అన్న భేదం లేదు. ప్రతి ఒక్కడు ఆలోచించాలి. పాయింటే కదా ఇది. ఒకప్పుడున్న ఆత్మీయత, ఒకప్పుడున్న భక్తి, ఒకప్పుడున్న తృష్ణ ఈరోజు కనుమరుగైపోయింది. చల్లబడిపోయాను, చాలా చల్లారిపోయాననే అలా వివేచించి గుర్తుపట్టగలిగే శక్తి ఉండాలి కదండి. అసలు ఆ వివేచనే వదిలేశారు. ఏదో నడుస్తుంది, జీవితం నడుస్తున్నట్టు వెళ్ళిపోతున్నాను అన్నట్టు. ఒకప్పుడు ఆత్మల కొరకు భారం ఉంది. సువార్త చెప్పి 4 ఆత్మని రక్షించాలన్న తపనుంది. నాకు తెలుసు చాలామంది వదిలేశారు. ఈరోజు చాలామంది వదిలేశారు ఆత్మల భారాన్ని. అదే బాధగా ఉంది. ఒకప్పుడు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా కొంతమందిని ప్రభావితం చేశారు. ఈరోజు వారే చల్లబడిపోయారు.
ఇంకొకరిని రక్షించడం ఎక్కడ? కానీ కనీసం నేను ఇలా చల్లారిపోయానన్న ఆలోచన కూడా లేదు కొంతమందికి. ప్రభు పాదాలు పట్టుకుని క్షమాపణ అడుగుతాం. దేవా, నన్ను తిరిగి అభిషేకించమని కోరుకుందాం. తిరిగి నన్ను బలపరచమని ప్రాధాయపడదాం. దేవుని పాదాలు పట్టుకుని అడుగుదాం. తలలు వంచి కళ్ళు మూసి ప్రార్థన చేయండి. దయచేసి ప్రార్థన చేయండి. దేవా, ఒకప్పుడు నేను ఆత్మ సంబంధిగా నిన్ను ప్రేమించాను, ఈరోజు శరీర సంబంధిగా డబ్బును ప్రేమిస్తున్నాను. ఈరోజు డబ్బు నాకు కేంద్ర బిందువు అయిపోయింది, లోకం నాకు కేంద్ర బిందువు అయిపోయింది. ఈరోజు లోక భోగాలు, లోక ఆశలు నాకు కేంద్ర బిందువులు అయిపోయాయి. ఒకప్పుడు నాలో ఉన్న ఆత్మల కొరకైన భారం, ప్రార్థనా శక్తి, వాక్యం కొరకైన తృష్ణ, నాలో ఉన్న భక్తి ఈనాడు లేదు నాయన. నేను గుర్తించాను.